ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇప్పుడు చంద్రిక మీద అటాక్ జరిగితే వారెంట్ కూడా లేకుండా ముందు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మీ కేసుని మీరే కాంప్లికేట్ చేసుకుంటారు. చంద్రిక ఎవరనుకున్నారు? షీఈ్ ఎ పబ్లిక్ ప్రాసిక్యూటర్. అది గుర్తుంచుకోండి. మరి ఇప్పుడు ఏం చేయమంటారు మేడం? ఏం చేయాలో అంతా నేను చేస్తాను. మీరు జస్ట్ నేను చెప్పింది చేయండి. రేపు తెల్లారే వరకు ఓపికతో ఉండండి. ఫోన్ దగ్గర పెట్టుకోండి. నేను రేపు ఫోన్ చేస్తాను. రే నిన్ను! స్వామి, ఈరోజు నేను న్యాయస్థానంలో అన్యాయం జరిగిన ఒక ఆడపిల్ల ఆత్మఘోష వినిపించబోతున్నాను. డబ్బు అధికారం ఉన్న ఒక దుర్మార్గుడు అన్యం పుణ్యం తెలియని ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాడు. అలాంటి వాడికి శిక్ష పడాలి. ఆ దుర్మార్గుడికి సపోర్ట్ చేస్తున్న భరత్ గారిని నేను ఓడించాలి. ఇందులో ఉన్న ఎవిడెన్స్ లేవయ్యాయి. నీరజా, నీరజా, భరత్ గారు, నీరజా, అయ్యో, నీరజా, నీరజా, భరత్ గారు, ఎక్కడున్నారు అందరూ? రండి తొందరగా. ఎక్కడికి వెళ్ళారంతా? అయ్యో, దీంట్లోనే కదా పెట్టాను. నీరజా, భరత్ గారు. ఏంటి చంద్రిక, ఏమైంది? నీరజా, ఏమైంది చంద్రిక? అయ్యో నీరజా, నేను నీ కళ్ళ ముందే కదా ఎవిడెన్స్లన్నీ ఈ లాకర్లో పెట్టాను. అవును చంద్రిక, పెట్టావు. కానీ ఇప్పుడు ఆ ఎవిడెన్స్ లేవి కనిపించడం లేదు. ఒకసారి చూడు, ఈ లాకర్లో లేవు. అయ్యయ్యో, అదేంటి చంద్రిక, అలా ఎలా మాయమవుతాయి? అదే నాకు అర్థం కావడం లేదు నీరజా. నేను ఎంతో కష్టపడి ఆ ఎవిడెన్స్ సంపాదించాను తెలుసా. ఇప్పుడు అవన్నీ మాయమైపోయాయి. ఎవరో ఇవన్నీ కావాలనే కాజేశారు. చంద్రిక, ఏమైంది? ఇట్రండి. ఏంటి చంద్రిక, ఏమైంది? ఏమైందా? ఏం చేశారు? నేను సంపాదించిన ఎవిడెన్స్లన్నీ ఏం చేశారు? దొంగతనం చేశారు కదా? చెప్పండి. దొంగతనమా? అవును, ముమ్మాటికి దొంగతనమే. ఇది ఖచ్చితంగా మీ పనే. మీ క్లయింట్ని గెలిపించుకోవడం కోసం మీరే ఈ పనికి పాల్పడ్డారు. గెలుపు కోసం ఇంత దిగజారిపోతారా? ఆ దుర్మార్గుణ్ణి కాపాడడం కోసం
ఒక అమాయకురాలి ఉసురు పోసుకుంటున్నారు. ఆ విషయం మీకు తెలుసా? చెప్పండి, ఏం చేశారో? ఏంటి చంద్రిక నువ్వు మాట్లాడేది? ఎవిడెన్స్లేంటి? నేను దొంగతనం చేయడం ఏంటి? అసలేం ఎవిడెన్స్లు అవి? ఏం ఎవిడెన్స్లా? మీ క్లయింట్ చేసిన దుర్మార్గాలన్నీ బయట పెట్టే ఎవిడెన్స్లు. ఆ రోజు మీ క్లయింట్ చెన్నైలో లేడు, ఇక్కడే ఉన్నాడు అని నిరూపించే ఎవిడెన్స్లు. ఆ మర్డర్ జరిగిన స్పాట్ కి దూరంగా రేవతి చేతి గాజు దొరికింది. దానికి మీ క్లయింట్ తల వెంట్రుకలు ఉన్నాయి. అవి DNA టెస్ట్ చేయించి ఆ రిపోర్ట్ తో సహా అన్ని ఈ లాకర్లో పెట్టాను. అవి మీరు మాయం చేశారు. చంద్రిక, నాకు నిజంగా ఏం తెలీదు. అసలు నాకు వాటి గురించే తెలీదు. మీకు కాకపోతే ఎవరికండి వాటితో అవసరం ఉంటుంది? ఎవరు వాటిని పనిగట్టుకుని మరి దొంగతనం చేస్తారు? నేను ఈ కేసు ఓడిపోతానని ఫీల్ కావటం లేదు, కానీ ప్రాణాలతో లేని ఒక ఆడపిల్లని అందరి ముందు తిరిగిపోతున్న చేశారు. చనిపోయిన మనిషికి న్యాయం చేయకపోగా తన ఆత్మకి శాంతి చేకూరకుండా చేస్తున్నారు. ఇది మీ వల్లే, ఖచ్చితంగా మీ పనే. చెప్పండి. బా, ఏంటి నీరజ, ఏంటి గొడవ? ప్రెగ్నెంట్ ఇంట్లో ఉన్నాను, కాస్త సైలెంట్గా ఉండాలని తెలీదా? ఏమైంది? నాకు తెలుసు, ఇదంతా మీరు చేసిన పని. మీరు నన్ను ఓడించాలని కుట్ర చేశారు. చూడండి, మీరు నన్ను గెలవచ్చేమో కానీ అన్యాయాన్ని మాత్రం గెలిపించలేరు. నేను ఓడిపోవచ్చేమో కానీ నిజం మాత్రం గెలిచే తీరుతుంది. ఆ చనిపోయిన అమ్మాయికి న్యాయం జరిగే తీరుతుంది. ఇది నీ పనేనా? లాకర్లో ఉన్న ఎవిడెన్సులు తీసింది నువ్వేనా? నిజం చెప్పు, తీసింది నువ్వేనా? ఏం ఎవిడెన్స్లు భరత్? ఏం లాకరు? అరే, నాకేం అర్థం కావట్లేదు. ఏమైంది? చూడు రుద్ర, నిజంగా నువ్వు గనక ఎవిడెన్స్లు తీస్తే మర్యాదగా వెనక్కిచ్చేయి. ఏంటి భరత్ నువ్వు? అసలు నాకు ఈ కేసుకి ఏమైనా సంబంధం ఉందా? ఆ ఎవిడెన్స్ తీసి నేనేం చేసుకుంటాను చెప్పు. ఏంటో, కాసేపు ప్రశాంతంగా పడుకుందామంటే అనవసరమైన గొడవలు. ఛా, ప్రశాంతత లేకుండా పోతుంది. హలో, చెప్పండి మేడం, ఏమైంది? ఏంటి సార్, టెన్షన్ పడుతున్నారా? టెన్షన్ అంటారేంటండి? తల పగిలిపోతుంది. ఏమవుతుందోనని భయంగా ఉంది. నేను గనక ఇప్పుడు ఎవిడెన్స్లు తేలేకపోతే మీరు భయపడినట్టే జరిగేది. ఏమైంది మేడం? ఆ ఎవిడెన్స్లన్నీ ఏం చేశారు? మాయం చేశాను. చాలా సేఫ్గా తెచ్చి లాకర్లో పెట్టి తాళం వేసింది. తనకి తెలియకుండా రాత్రికి రాత్రే మొత్తం అంతా లేపేశాను. ఇప్పుడు తనకి మతిపోయి జుట్టు పీక్కుంటుంది. హ, అంత జాగ్రత్తగా దాచిన ఎవిడెన్స్లు ఏమయ్యాయా అని అర్థం కాక తలకిందులవుతుంది. అమ్మయ్యా, బతికించారు మేడం. నిజంగా ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. అమ్మో, ఆ చంద్రిక ఏమో అనుకున్నాను, కానీ తను మామూలు మనిషి కాదండి. ఏకంగా కేసునే తారుమారు చేసేసేది. మీరు చెప్పింది నిజమే మేడం. ఆ చంద్రిక చాలా డేంజరస్ పర్సన్. తనకి ఎన్ని తెలివితేటలున్నాయో అంతకు మించిన తెలివితేటలు నాకున్నాయి. నాకు భరత్ గెలుపు ముఖ్యం. భరత్కి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. అందుకే ఈ పని చేశాను. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇప్పుడు కాదు సార్, మీ కొడుకు కంప్లీట్గా ఈ కేసు నుంచి బయటపడిన తర్వాత అప్పుడు చెప్పండి. అప్పటిదాకా చాలా జాగ్రత్తగా ఉండండి. ఆఖరి నిమిషంలో కూడా
ఆ చంద్రిక ఏదో ఒక మాయ చేస్తుంది. అంత తెలివిగల మనిషి. అలాగే మేడం. మీరు ధైర్యంగా ఇప్పుడు కోర్టుకెళ్ళండి. ఆ చంద్రిక ఏం చేయలేదు, అడ్డంగా దొరికిపోయింది. ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. కోర్టులో తెల్లమొహం వేయడం తప్ప ఏం చేయలేదు. కోర్టులో విజయం భరత్దే, ఇది కన్ఫర్మ్. చంద్రిక, ఏంటి చంద్రిక ఆ కన్నీళ్ళేంటి? నేను కేసు ఓడిపోతానని కన్నీళ్లు పెట్టుకోవడం లేదు. మీ మీద గెలవలేకపోతున్నందుకు ఏడవడం లేదు. ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేకపోతున్నందుకు ఏడుస్తున్నాను. మనల్ని నమ్ముకొని వచ్చిన క్లయింట్స్ని గెలిపించడం అనేది లాయర్గా మన ధర్మం. అది నేను కాదనడం లేదు. కానీ అంతకంటే ముందు మనం చదువుకున్న న్యాయశాస్త్రానికి బద్దులమై ఉండాలి. న్యాయదేవత గెలుపు కోసం మనం కష్టపడాలి. న్యాయం ఎటుంటే అదే వాదించాలి. అది లాయర్గా మన మొదటి ధర్మం. అది మర్చిపోయారు. మీ గెలుపు కోసం నీతిని న్యాయాన్ని చంపేస్తున్నారు. ఈ నేరం ఆ చరణ్ చేయలేదు అని నేరాన్ని నెట్టేసి ఆ నేరం మీరు చేస్తున్నారు. పాపం, ఆ అమ్మాయి కోసం నేను కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ మీరు కాచేసి మీరు నేరం చేశారు. లేదు చంద్రిక, నేనే తప్పు చేయలేదు. నాకు నిజంగా వాటి గురించి తెలీదు. ఓహో, మీకు తెలీదు, రుద్రానికి అవసరం లేదు. కానీ దాచిపెట్టిన ఎవిడెన్స్లకి మాత్రం వాటంతట వాటికే రెక్కలొచ్చి ఎగిరిపోయాయి, అంతేనా? కనీసం ఆ ఎవిడెన్స్ ఏంటో, వాటిని ఎంత కష్టపడి సంపాదించానో, అందులో నిజమెంతుందో అయినా తెలుసుకోండి. ఆ చరణ్ పెద్ద రోగ్. ఆ అమ్మాయి రేవతిని దారుణంగా హింసించి మరీ ప్రాణం తీశాడు. అలాంటి వాడిని కాపాడితే రేపు అలాంటి వాళ్ళు 10 మంది తయారవుతారు. అందుకే వాడికి శిక్ష పడాలని కోరుకున్నాను, కానీ మీ మీద గెలవాలని కాదు. మీరు నాకు ఎంత అన్యాయం చేసినా, నన్ను ఎంత బాధ పెట్టినా, మీరు మోసపోయారు అనే చిన్న సాఫ్ట్ కార్నర్ ఉండేది. కానీ ఈరోజు అది పోగొట్టుకున్నారు. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. కోర్టుకు టైం అయినట్టుంది, వెళ్దామా అమ్మా? వస్తున్నాను దుర్గయ్య, 1 నిమిషం ఉండండి. వాళ్ళ మొహాలు చూడండి. ఎక్కడైనా వాళ్ళు డబ్బు కోసం కక్కుర్తి పడే వాళ్ళలా మీకు అనిపిస్తోందా? వాళ్ళల్లో మీరు తప్పులు వెతకాలని చూశారు. మీ గెలుపు కోసం అలాంటి అల్పజీవుల మీద మీ జులుం చూపించారు. మన మధ్య ప్రాణాలతో లేని ఒక ఆడపిల్లకి ద్రోహం చేస్తున్నారు. మీకు ఏమాత్రం మనస్సాక్షి ఉన్నా మీరు చేస్తోంది తప్పో ఒప్పో అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈరోజు నేను అందరి ముందు ఓడిపోవచ్చు, కానీ ఒక మనిషిగా మాత్రం గెలిచాను. ఈరోజు మీరు లాయర్గా కేసు గెలవచ్చు, కానీ వ్యక్తిగా పతనం అవ్వబోతున్నారు. టైం ఎంత అయిందో చూడయ్యా. చూస్తాను. 8:30 అవుతుంది, ఇంకా టైం ఉందిలే. ఒక దుర్మార్గుడికి శిక్ష పడకుండా తప్పించి మీ వృత్తికే కాదు, మీకు మీరే ద్రోహం చేసుకుంటున్నారు. పాపం, వాళ్ళు నేనేదో హెల్ప్ చేస్తానని బోలెడంత ఆస్తో వచ్చారు.
వాళ్ళకి తెలీదు వాళ్ళ కూతురులాగే నేను కూడా మోసపోయానని. నేరం చేసిన వాడికంటే వాడిని సపోర్ట్ చేసిన వారిని ఆ భగవంతుడు అస్సలు క్షమించడు. వెళ్దామా దుర్గయ్య? అలాగేనమ్మా. హలో, చెప్పండి. సార్ మీరు బయలుదేరారా? ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను. త్వరగా రండి సార్, నాకు చాలా టెన్షన్గా ఉంది. టెన్షన్ దేనికి విజయేంద్రవర్మ గారు? అదే సార్, ఈరోజు కోర్టు ఫైనల్ హియరింగ్ కదా. ఫైనల్ హియరింగ్ అయినా సరే మీ వైపు న్యాయం ఉన్నప్పుడు మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా నీతి న్యాయమే గెలుస్తుంది, అది మాత్రం ఖాయం. మీ వైపు న్యాయం ఉంది కదా, ఖచ్చితంగా మీరే గెలుస్తారు. అనవసరంగా మీరు టెన్షన్ పడకండి. నేను ఇంకో అరగంటలో అక్కడ ఉంటాను. అలాగే సార్. ఏంటి భరత్ అలా చూస్తున్నావు? ఈరోజు ఫైనల్ హీరింగ్ కదా, గెలుపు నీదే. ఎందుకంటే నేను, నా కడుపులో పెరిగే నీ బిడ్డ ఇద్దరం కలిసి నీకు ఎదురొచ్చాం కాబట్టి గెలుపు నీదే. నా గెలుపుకి కారణం నువ్వెదురు రావడం కాదు, నా కేసులో నీతి న్యాయం ఉండడం. మనం చేసే పని మంచిదైనప్పుడు దానికి శుభశకునాలే ఎదురు రావాల్సిన అవసరం లేదు. నీలాంటి అపశకునాలు ఎదురైనా విజయం నాదే అవుతుంది. నా మీద ప్రేమ లేదు, కనీసం నా కడుపులో పెరిగే నీ బిడ్డ మీద కూడా నీకు ప్రేమ లేదా భరత్? ఆ బిడ్డేంటో, ఎలా నువ్వు నన్ను ఇరికించావో తొందరలోనే అది కూడా బయట పెడతాను. నీ గుట్టు బయట పెడతాను, అప్పుడు దాని గురించి మాట్లాడదాం. బాయ్ భరత్, గుడ్ లక్. భరత్, నువ్వు ఎంత తల బద్దలు కొట్టుకున్నా నన్ను నువ్వు పట్టుకోలేవు. ఈ కడుపులోని బిడ్డకి నీకు సంబంధం ఏంటో తెలుసుకోవడానికి నీ తెలివి చాలదు. మేడం, ఏంటే? మీరు పోలీస్ అనుకున్నాను కానీ దొంగ పోలీస్ అని నాకిప్పుడు అర్థమైంది మేడం. ఏంటే, దెబ్బలు తిని చాలా రోజులైనట్టుంది, మళ్ళీ వాగుడు మొదలు పెట్టావు? వాగుడేంటి మేడం, నిజం చెప్పండి. చంద్రిక దాచుకున్న ఆ సాక్ష్యాలు కొట్టేసింది మీరే కదా? సాక్ష్యాలేంటే? అబ్బా, ఆహా, ఏవీ తెలియనట్టు ఏం నాటకాలు ఆడుతున్నారు మేడం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ ఇంట్లో ఉన్న దొంగలో ఇద్దరం, ఒకటి నేను, రెండు మీరు. ఆ దొంగతనం నేను చేయలేదు అంటే రెండో దొంగ మీరే కదా? అంటే ఇది ఖచ్చితంగా మీ పనే కదా? ఏయ్, పిచ్చి వాగుడు ఆపు. పాపం మేడం, మీకు చంద్రిక మీద కోపం ఉంటే అది ఏ రకంగానైనా తీర్చుకుంటే తప్పలేదు. కానీ అవతల ఒక ఆడపిల్లకు అన్యాయం జరుగుతుంది, అది కూడా ప్రాణాలతో లేని ఆడపిల్ల మేడం. ఏయ్, నాకు తెలీదు అంటుంటే ఏదేదో వాగుతావేంటే? మెంటల్ దానా, నోరు మూసుకొని పడుండు.
అన్యాయం మేడం. మీరు ఆడ మనిషే కదా. సాటి ఆడేదానికి అన్యాయం జరిగితే అడ్డుపడాల్సింది పోయి ఇలా చేయడం పద్ధతి కాదండి. ఇప్పుడు సరైన పద్ధతిలో సమాధానం చెప్పాను కదా, ఇంకోసారి ఏదో స్టేట్మెంట్స్ ఇవ్వకు. వెళ్ళవే వెళ్ళు. ఏదో ఒకరోజు ఆ దేవుడు కరుణించకపోతాడా, నేను చెంపదెబ్బ కొట్టేసిన రాయకపోతాడా, అప్పుడు చెప్తానండి పని. అమ్మా అమ్మా, తమరి మీద నమ్మకంతో ఉన్నామమ్మా. కోర్టులో మాకు ఎంతవరకు న్యాయం జరుగుతుందో తెలీదు. తమరు మాట్లాడిన తర్వాతనే మాకు నమ్మకం కలిగిందమ్మా. ఎందుకే ఇంత భయపడుతున్నావు? మన బిడ్డకి న్యాయం చేస్తానని అమ్మ మాట ఇచ్చింది కదా. ఇచ్చిన మాట ప్రకారం మన బిడ్డకి న్యాయం చేస్తుంది. నా క్లయింట్ అయిన చరణ్ ఏ తప్పు చేయలేదని, అతను హత్య జరిగిన రోజు అసలు ఈ ఊర్లోనే లేడు అని, చెన్నైలో క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళాడని నిరూపించే అన్ని ఎవిడెన్స్లు మీకు అందిస్తున్నాను. మేము చెప్పిన ప్రకారం అన్ని ఎవిడెన్స్లు కోర్టుకి సబ్మిట్ చేసాం యువర్ ఆనర్. ప్రాసిక్యూషన్ వాళ్ళు వాళ్ళ సాక్ష్యాలని చూపించమనండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.